ఇక ఎన్నికలు 5 ఏళ్ల కోసం కాదు, ఒక తరం కోసమని తెలిపారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ప్రజా తీర్పుపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. కాకినాడలో పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్కు పవన్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఒక్క ఇంటికి పథకాలు అందలేదని చెప్పారు పవన్. కాకినాడలో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని చెప్పారు. 15 ఏళ్ల పిల్లలు గంజాయికి బానిసలయ్యారన్నారు. లా అండ్ ఆర్డర్ క్షీణించిందని చెప్పారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవన్న పవన్ ప్రజల కోసం 3 పార్టీలం కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు. కూడా సరిగ్గా అందలేదు. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఎలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో